బైబిల్లో ఉన్న విషయాన్ని నీకు బోధిస్తున్నాను. ఈ మాట నీ మనసుకు గుచ్చుకుంటే నా బుద్ధిని సరిదిద్దుకోవాలనే ఆలోచన చేయి. అది నీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలా కాదంటావా? నో ప్రాబ్లం, నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతకొచ్చు. ఎందుకో తెలుసా? లైఫ్ ఈజ్ యువర్స్, లైఫ్ ఈజ్ యూ రిసీవ్డ్ ఫ్రమ్ ద గాడ్. దేవుని దగ్గర నుంచి, నిన్ను సృష్టించిన నీ తల్లిదండ్రుల దగ్గర నుంచి నువ్వు దాన్ని పొందుకున్నావు. కాబట్టి జీవితం నీది. నువ్వు ఎలాగైనా బ్రతకొచ్చు, ఏ నమ్మకంలో బ్రతకొచ్చు, ఎలాగైనా నీ జీవితాన్ని ముగించవచ్చు. కానీ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు హెచ్చరిక బోర్డులు ఉన్నట్టుగా మా లాంటి వాళ్ళు జీవితాన్ని గురించి హెచ్చరిక చేయడానికి వస్తూ ఉంటారు. సో నీవు సుఖపడటానికి ఇష్టపడుతున్నావా? నీ ఆత్మను గూర్చినటువంటి చింత నీకు లేదా? నీ ఆత్మ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తుందో ఆలోచన లేకుండా బ్రతకడానికి ఇష్టపడుతున్నావా? అసలు ఆత్మ అనేది ఒకటి ఉన్నది అన్న ఆలోచన లేకుండా బ్రతికేస్తున్నావా? నీకు బైబిల్ పెడుతున్న పేరు బుద్ధి లేదు అని, నువ్వు బుద్ధి లేని వాడివి అని. కాబట్టి మన జీవితంలో దీన్ని అర్థం చేసుకోగలిగితే బుద్ధి కలిగి బ్రతకడం ఎలాగో కిందున్న వ్యక్తితో చెప్తున్నాడు 20వ వచనంలో. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను, తాడు కురుపులతో నిండిన వాడు.